నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ముందుగా హెచ్సివి న్యూస్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. రైతాంగానికి అండగా నిలిచిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. యేసుక్రీస్తు చూపిన సన్మార్గంని ప్రతి ఒక్కరూ అనుసరించాలి. ఇమ్మాన్యుయల్ ప్రార్థన గోపురం నిర్వహించిన క్రిస్మస్ వేడుకలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్. పట్టణ పరిసర ప్రాంతాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. కుంచువరం శ్రీ వారాహి అమ్మవారి ఆలయం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ గౌరవాధ్యక్షులు రియల్ కాంతారావు, చైర్మన్ చక్రధర చౌదరి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అండగా నిలిచిన రైతాంగానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తోందని కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గురువారం కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో గ్రామ సొసైటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే సంక్షేమ పథకాల కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని, దొంగ పాస్ బుక్లు పెట్టి ఎంత దోచుకోవాలో అంత దోచుకున్నారని విమర్శించారు. వ్యవస్థలను సరైన మార్గంలో నడిపించే బాధ్యత నాయకులతో పాటు రైతులకు, ప్రజలకు కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు గుర్తింపునిచ్చే బాధ్యతను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీసుకున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో 4,000 రూపాయల పెన్షన్లను 15,000 రూపాయలు తల్లికి వందనం ద్వారా ఒక విద్యార్థికి అందజేయడమే కాక అనేక పథకాల ద్వారా సంక్షేమాన్ని అందిస్తోంది కూటమి ప్రభుత్వం అని కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కష్టకాలంలో ఎంతో మంది పార్టీని వదిలిన పార్టీకి అండగా నిలిచిన వ్యక్తి ఆంజనేయులని పేర్కొన్నారు. రైతుల వద్ద ఆఖరి గింజల వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులకు ఎటువంటి సమస్యలు వచ్చినా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఎరువుల సమస్యలను తక్షణమే పరిష్కరించిన మంత్రి నాదెళ్ల మనోహర్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పిఎస్సిఎస్ చైర్మన్ గా కొటార ఆంజనేయులు, సభ్యులుగా వరప్రసాద్, తాడివేలు శివ, గోపిల్తో డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ రామారావు ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో జీడీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు, దుగ్గిరాల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వంగా సాంబిరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు నరసయ్య, కొల్లిపర టీడీపీ నాయకులు చెనకోటిరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. నాకు అప్పగించిన సంఘ నిర్వహణ విధులను అంకిత భావంతో బాధ్యతగా నిర్వహిస్తానని సంఘ పైల సహకార చట్టములను గౌరవించి పేద బలహీన వర్గాల రైతు సభ్యుల సంకేతానికి కృషి చేసి సహకార ఉద్యమమును బలపరచుటకు నా శాయశక్తుల కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ బ్యాంకు ఒక్క ఆరోగ్య పరిస్థితి బాగుంటేనే రైతులకు మంచి జరుగుతుంది. ఒకప్పుడు క్రాప్ లోన్స్ ఇచ్చేటువంటి మరి ఈ రోజున వారు చెప్పినట్టు అన్ని వేరే వాటన్నిటికి కూడా ఈరోజు లోన్లు ఇస్తా ఉన్నారు తక్కువ వడ్డీకి. అయితే గత 5 సంవత్సరాల్లో మీరు చూస్తే దేశం మొత్తం మైన్స్, మందు, మట్టి అన్ని దోచుకున్నారు. ఆఖరికి బ్యాంకులు కూడా దోచుకున్నారు. గత 5 సంవత్సరాల్లో దాదాపు 60-70 కోట్ల రూపాయల అవినీతి ఒక గుంటూరు ప్రాంతంలో జరిగింది. డిసిసిబి బ్యాంకులు అంటే రైతులకు వాళ్ళకే తెలియకుండా వాళ్ళ పాసు పుస్తకాలు, దొంగ పాసు పుస్తకాలు పెట్టి లోన్లు తీసుకొని ఈ విధంగా వ్యవస్థలను ఎంత నాశనం చేయాలో ప్రతి చాట నాశనం చేశారు. మళ్ళీ ఈరోజు వచ్చిన తర్వాత మక్కిన మల్లికార్జునరావు గారు కానీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళందరినీ వేటాడి ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి తెప్పించే పరిస్థితి తీసుకొచ్చాం. దాదాపుగా ఎంత 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఈరోజు వెనక్కి వస్తూ ఉన్నాయి. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మీ అందరికి ఎందుకు చెప్తా ఉన్నామంటే యథా రాజా తదా ప్రజ, పైన వారి ఆలోచనల ప్రకారమే కింద గ్రామ స్థాయి వరకు కూడా ఆ నాయకుల ప్రవర్తన ఉంటుంది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని బ్యాంకులని బలోపేతం ఏ విధంగా చేయాలి, మన ప్రభుత్వంలో కూడా ఎక్కడా తప్పులు జరగకుండా చూసుకోవటం, ఈ సొసైటీల్లో లాభం ఎక్కువ తీసుకొస్తే మీకు ఎక్కువ డివిడెండ్ వచ్చి ఇంకా ఇంట్రెస్ట్ తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వేరే కార్యక్రమాలకు కూడా ఈ డబ్బు ఉపయోగించుకునే విధంగా ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని బలోపేతం చేయాల్సిన పని మీ అందరిలో ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సభ్యుల్లో కూడా ఉంది. అది ఒక విషయం. రెండో విషయం తీసుకుంటే ఈరోజు గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందని అయినప్పటికీ ప్రతి ఒక్కరిని పట్టించుకొని ఈ విధంగా కార్యక్రమాలను ఆర్గనైజ్ చేస్తూ నమ్ముకున్న కార్యకర్తలకి, అంటే ఎప్పటి నుంచో ఆయన
పార్టీ మారకుండా నమ్ముకున్న కార్యకర్తలకి పదవులు వచ్చే విధంగా చూడటమే కాకుండా వాళ్ళ పదవి స్వీకారానికి కూడా వచ్చే విధంగా మమ్మల్ని అందరినీ పిలిపించినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీరు అందరూ ఒకసారి ధన్యవాదాలు చెప్పాలి. సో ఈ కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈ ప్రాంతంలో జనసేన ఎమ్మెల్యే గారు ఉన్నా కూడా కార్యకర్తలందరినీ దగ్గరగా చూసుకోవడం అనేది ఒక మంచి పరిణామం. ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తికి ఈ రోజున పెమ్మసాని చంద్రశేఖర్ గారి నేతృత్వంలో ఇట్లా ఇద్దామని అంటే నీ ఇష్టం రాజా గారు అని చెప్పటం, మరి ఆయన ఆదేశాల మేరకు ఈ రోజున ఆయన ఇక్కడ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నందుకు మరి ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రత్యేకంగా మరి ఎవరిని పిలవాలంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు వస్తే చాలు అని అన్నాడు. అటు కాదు అందరినీ పిలువ అని చెప్పాను. మరి అందరినీ పోయి మల్లికార్జున గారిని, అదేవిధంగా ఈ మధ్యలో మాకు డిసిఎంఎస్ చైర్మన్ అయిన తర్వాత మా ప్రాంతానికి బాగా పరిచయస్తుడు, అనుబంధం, రోజు కూడా ప్రతినిత్యం ఇటు వచ్చినా వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని అందరినీ కలుపుకొని కలిసి మా కష్టసుఖాల్లో పాలు పంచుకున్నటువంటి హరిబాబు మరి ఈ యొక్క కార్యక్రమానికి రావటం అనేది చాలా సంతోషం అని చెప్పి మనం చేసుకుంటూ, మరి ఈ సందర్భంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోండి, మనకున్న సమస్యలు సొసైటీతోనే ఎక్కువ సంబంధాలు ఉంటాయి రైతులకి. అన్నిత్యం ప్రతి రైతు కూడా కౌలుదారుడు అనివ్వండి, లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ కోసం కానీ, లేకపోతే సొసైటీలు కేవలం డబ్బులు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అనేది కాకుండా ఈ రోజున మనం అనేక రకాలైన కార్యక్రమాలు చేసే విధంగా ఈ రోజున సొసైటీలు ఎదుగుతూ ఉన్నాయి. ఈ రోజున ఎరువులు ఇచ్చేదానికి కానీ, లేకపోతే ఈ రోజున పురుగు మందులు ఇచ్చేది కానీ, విత్తనాలు ఇచ్చేది కానీ, మీరు ఏ రకమైనటువంటి రైతులకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి కార్యకలాపాలు చేయడానికి కూడా ఈ రోజున ప్రభుత్వం మీకు అండదండలుగా ఉంది అని చెప్పి, ఆ రకంగా ఈ సొసైటీ ఎదుగుదల ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, అతి తక్కువ వడ్డీకి రైతులు రుణాలు ఇచ్చేటటువంటి చక్కటి అవకాశం ఏర్పడుతుంది. 115 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి తెనాలి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఈ రోజున దినదిన ప్రవర్తనం అవుతూ దరిదాపు 6,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ ఈ రోజున రాష్ట్రంలోనే 2వ బ్యాంకు ఉంది. చిన్న చిన్న ఎక్కడన్నా అపశృతులు ఉన్న వాటన్నిటిని కూడా పెద్దలు మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు, అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు గారు మంత్రివర్యుల సహకారంతో ఈ రోజున దాన్ని ముందుకు తీసుకుపోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను రైతులందరూ కూడా మనవి చేసేది ఒకటి, వీలున్న వరకు ₹1,00,000 నుంచి 3,00,000 రూపాయల వరకే మీరు క్రాప్ లోన్లు తీసుకుంటే అతి తక్కువ వడ్డీ వస్తాయి. ₹1,00,000 అయితే 0 వడ్డీ, అది అందరికీ తెలుసు. 3,00,000 రూపాయల వరకు అయితే కూడా పావలా నుంచి 30-40 పైసల లోపు వడ్డీ ఉంటుంది. సకాలంలో తిరిగి చెల్లించినట్లయితే అది ప్రతి సంవత్సరం కూడా మనకు అందుబాటులో ఉంటుంది. దీనితో పాటుగా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వంలో అమిత్ షా గారి నేతృత్వంలో పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి యువకులందరూ కూడా ఈ రోజున రైతులకి సేవ చేయాలని ఒక ఆలోచనతో అన్ని రకాలైనటువంటి వ్యాపార కేంద్రాలను కూడా దాన్ని విస్తరించుతున్నారు. కోల్డ్ స్టోరేజీలు కట్టుకుంటా మనం వెనకబడే వినుకొండ లాంటి ప్రాంతాల్లో కూడా, అదేవిధంగా ఆయిల్ బంకులు, మరి అదేవిధంగా ప్రొవిజనల్ స్టోర్స్, ఈ విధంగా సొసైటీలను బలోపేతం చేసేదానికి అన్ని వ్యాపార అవసరాలని రైతులకు తీర్చేదానికి కూడా విస్తరిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొన్న మనకి ఖరీఫ్ సీజన్లో ఈ యొక్క ఎరువుల కొరత లేకుండా, ఎక్కడా కూడా యూరియా కొరత లేకుండా మ్యాక్సిమం అందించడం జరిగింది. దానిలో ముఖ్య పాత్ర పోషించింది మన యొక్క పెద్దలు కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆలపాటి రాజా గారు. అలాగే ఇప్పుడు రబీ సీజన్కి కూడా మేము ఎరువులన్నీ కూడా ముందే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వారికి సూచనలు ఇచ్చి, ముందే మీరు ఎరువులన్నింటినీ కూడా నిల్వ చేసుకోండి, రైతులకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకూడదు అనేది కూడా సూచనలు ఇవ్వటం జరిగింది పెమ్మసాని చంద్రశేఖర్ గారు. రైతు సోదరులకు కూడా నేను ఒక సూచన చేస్తామన్నా, మొన్న అవసరానికి మించి ఖరీఫ్ సీజన్లో ఎరువులు వాడకం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఈ రబీ సీజన్లో మన ప్రాంతంలో తెల్ల జొన్న ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఇందాకే ఒక రైతు మాట్లాడుతా 10 నుంచి 12 బస్తాలు యూరియా వాడుతున్నారు ఇక్కడ అని చెప్పారు. దయచేసి మీ అందరికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ చెప్పేది ఏంటంటే, అవసరానికి మించి యూరియా వాడద్దండి. ఇక్కడ మన యొక్క తల్లి లాంటి భూమికి నష్టం కలగటం కాకుండా మిగిలిన రైతు సోదరులకు కూడా మనం ఆ యూరియా అనేది సకాలంలో అందించలేకుండా పోతున్నాము. యేసుక్రీస్తు చెప్పిన సన్మార్గమును ప్రతి ఒక్కరూ అనుసరించాలని, ప్రపంచానికి ఆయన చేసిన ప్రేమ, శాంతి సందేశం మార్గదర్శకమని మాజీ శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ పేర్కొన్నారు. గురువారం తెనాలి మండలం నందివెలుగు గ్రామంలోని జాషువా నగర్ లోకల్ ఇమ్మాన్యుయల్ ప్రార్థన గోపురం నందు నిర్వహించిన క్రిస్మస్ వేడుకలో ఆయన పాల్గొని ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
తొలుత ఇమ్మాన్యుయల్ ప్రార్థన గోపురం నిర్వాహక భానుప్రసాద్ క్రిస్మస్ సందేశాన్ని తెలిపారు. సర్వ మానవాళి రక్షణ కొరకే యేసు ప్రభు లోకంలో ఉద్యమించాడని, ఆ పర్వదినమే క్రిస్మస్ పండుగను ప్రపంచమంతా నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ మాట్లాడుతూ యేసుక్రీస్తు జన్మదిన వేడుకల్లో ప్రతి ఏటా తాను పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. ఇమ్మాన్యుయల్ ప్రార్థన గోపురం ద్వారా భానుప్రసాద్ చేస్తున్న సేవలను అభినందించారు. క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరికి నూతన ఉత్తేజాన్ని అందచేయాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న అందరికీ నూతన వస్త్రాలను, దుప్పట్టను మాజీ ఎమ్మెల్యే శివకుమార్, ప్రార్థన గోపురం నిర్వాహకులు భానుప్రసాదులు అందజేశారు. క్రిస్మస్ సందర్భంగా ప్రార్థన గోపురాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. మావాడ పేరు సియోను కోట, మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఉలివల తోట. ప్రతి క్రిస్మస్కి మీ మధ్యన గడిపే అవకాశం అదృష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. దానికి ఎంతో సంతోషపడతా ఉంటా. డెఫినెట్గా జీసస్ క్రైస్ట్ ఆశీస్సులు, శుభాలు మన మీద ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే ఈ ఇమాన్యుయల్ ప్రార్థన మందిరం సుమారు 30వ వార్షికోత్సవం. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, భానుప్రసాద్ దేవుడి సేవ నిర్ణయించుకున్నాక ఎక్కడైతే గంగానం కట్టుకోవాల దాని దగ్గర నుంచి తను దేవుని ఆరాధన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చూస్తాం. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ దగ్గర, అక్కడి నుంచి ఈ ప్రదేశంలో గొప్ప ప్రార్థనా మందిరాన్ని నిర్మించాయి. ఇవన్నీ ఒక రకమైతే నేను బాగా ఆశ్చర్యకరమయ్యేది, ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజు మీతో పాటు నేను కూడా దేవుడు వాక్యాన్ని నేర్పుడు కానీ క్రిస్మస్ యొక్క విశిష్టతని తెలియజేసే దాంట్లో నిజంగా ఎంత ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం ఇవ్వడానికి ఈ సంవత్సరం ఇవ్వడానికి చూస్తే ఎంత బాగా దేవుని వాక్యం చెప్తున్నాడు. బహుశా అది ఆ గాడ్ గిఫ్ట్ అని చెప్పి ఆ దేవుడు భానుప్రసాద్ చేత చెప్పిస్తున్నాడనే భావన నాకు కూడా కలుగుతాం. ఈ నక్షత్రం ఏం చేసిందంటే త్రోవ చూపించి ఇక మరలా మత్తయి సువార్త 2:12 చూస్తే వాళ్ళ దగ్గర తీసుకొచ్చింది. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై మరి ఒక మార్గంలో తమ దేశమునకు తిరిగి, ఇప్పుడు నక్షత్రం ఉందా? ఎప్పుడు రాకుండా యేసు ప్రభువారు ఉన్న స్థలానికి వెళ్ళి తీసుకెళ్ళినాక ముందుగా నడిచింది. తర్వాత ఆగిపోయింది. మన ఉదాహరణ, ఇప్పుడు మనం తెలియని ప్రాంతం వెళ్తున్నాం, కారులో కూర్చున్నాం, ఆ జీపీఎస్ పెట్టుకుంటాం, పలానా తోట వెళ్ళాలని ఆ గూగుల్ ఉంటుంది అడుగుతాగా. గూగుల్ ఉంటుంది ఏంటంటే లెఫ్ట్ రైట్ స్ట్రైట్ ఇన్ని కిలోమీటర్లు ఇన్ని అడుగులు చెప్పుగా ఏంటి చూడలేదు చెప్పుదా. రైట్ మనం జాగ్రత్త గమ్యాన్ని చేయడం నేను చెప్పుద్దా. ఏమని శబ్దం వచ్చినప్పుడు ఎవరు డెస్టినేషన్ మీరు నన్ను అడిగింది క్లియర్ అయిపోయి వచ్చేసాక నేను గూగుల్లో తెలియ మాట్లాడతాను. గూగుల్ తెలియ పని అయిపోయింది, త్రావు చూపించింది, సైలెంట్ అయిపోయింది. ఏమైంది వేరే మాట్లాడలేక. అట్లాగే నక్షత్రం రానుని యేసు దగ్గర నడిపించింది. వారు యేసుని మాత్రమే ఆరాధించారు. తర్వాత వాళ్ళు
కొల్లిపర మండలం కుంచువర గ్రామంలో శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానం చెందిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ గౌరవాధ్యక్షుడు డిఎల్ కాంతారావు, చైర్మన్ డి చక్రధర చౌదరుల చేతుల మీదుగా గురువారం ఆవిష్కరించారు. స్థానిక కొత్తపేటలోని కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయం నందు జరిగిన కార్యక్రమంలో వారాహి అమ్మవారి దేవస్థానం నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించి పోస్ట్ సంస్థ ద్వారా తన్నీరు శ్రీనివాసరావు చేస్తున్న సేవలను కాంతారావు, చక్రధర చౌదరులు అభినందించారు. కుంచివరం గ్రామంలో సువిశాల ప్రాణంలో శ్రీ వారాహి అమ్మవారి ఆలయం ఏర్పాటు చేయడమే కాక సామాజిక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ముందుకు వెళ్లడం సంతోషకరమని, శ్రీనివాసరావు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించడం సంతోషకరంగా ఉందన్నారు. ఆలయ నిర్వాహకులు తన్నీరు శ్రీనివాసరావు మాట్లాడుతూ తాము చేపట్టే ప్రతి కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలుస్తూ సహకరిస్తున్న కాంతారావుకి, దాతలకు, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పోస్ట్ సంస్థ చేపట్టే కార్యక్రమానికి కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సహకరిస్తామని చెప్పడం ఎంతో సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముద్దాబత్తిని రమణయ్య, కళ్యాణ శ్రీనివాసరావు, ఏ పోతురాజు, శాస్త్రి, ఝాన్సీ, బ్రహ్మచారి, పలువురు సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. వారాహి అమ్మవారి ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఇవాళ క్యాలెండరు ఆవిష్కరిస్తున్నారు. క్యాలెండర్ ఆవిష్కరించే సందర్భంలో వారాహి అమ్మవారి గురించి 2 మాటలు మాట్లాడుకోవాలా. వారాహి అమ్మవారు విగ్రహ ప్రతిష్టాపన జరిగి 2-3 నెలలు అయింది. దానిని అత్యంత శ్రద్ధతో, భక్తి శ్రద్ధతో మన శ్రీనివాస్ బాబు గారు దాదాపు 2.5 ఎకరాల స్థలంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ పూజలు, పురస్కారాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. వారాహి అమ్మవారు కొల్లిపర మండలం కుంచవరం గ్రామంలో వారాహి అమ్మవారిని నెలకొల్పి సుమారు 2.5-3 ఎకరాల ప్రాంగణంలో ఒక కళ్యాణ మండపం కూడా నిర్మించారు. ఆ కళ్యాణ మండపం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరరావు గారితో ప్రారంభించబడింది. ఆధ్యాత్మిక సేవలతో పాటు సామాజిక సేవలో భాగంగా ఆ కళ్యాణ మండపం మీద వచ్చే ఆదాయంతో వృద్ధాశ్రమం, లైబ్రరీ, కుట్టు మిషన్లు, కంప్యూటర్ కోర్సులు కూడా వినియోగిస్తుంటారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా గురువు గారు పూజ్యులు కాంతారావు గారి సహాయ సహకారాలు, వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతోటే గత 30 సంవత్సరాలుగా ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను. నాతో పాటు ఈ సేవా కార్యక్రమాల్లో మా పోస్టల్ యూనియన్ లీడర్ పోతురాజు గారు, అట్లానే బ్రహ్మచారి గారు, నాకు యోగా గురువు గారు రమణయ్య గారు, మరీ ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు, మా బావమర్ది అయితే, మా అత్తగారు అయితే, మా పిల్లలైతే, దేశ విదేశాల్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఒక ప్రపంచాన్ని తయారు చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలు చేసే క్రమంలో అడుగడుగున ఇవాళ ఈ క్యాలెండరు ఆవిష్కరణకి సార్ అడిగిన తడవనే వెంటనే ఒప్పుకొని, అయ్యా ఖచ్చితంగా మనం ఇక్కడే చేద్దాం, కాకతీయాలని చేద్దాం, ఇబ్బంది లేదు, టైం ప్రకారం వచ్చేసి ఈ కార్యక్రమం చేద్దాం. అట్లా నేను ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ ఆయన ఆశీర్వాదాలతోటి, ఆయన ప్రోద్బలంతో నేను ఇంతవరకు చేసుకుంటూ వచ్చాను. పట్టణంలో క్రిస్మస్ వేడుకలను గురువారం వైభవంగా నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని టౌన్ చర్చితో పాటు పట్టణ పరిసర ప్రాంతాల్లోని క్రీస్తు ఆలయాల్లో క్రిస్మస్ వేడుకలను నిర్వాహకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుండి ఆయా చర్చిల నందు, ప్రార్థనా మందిరాల నందు ప్రత్యేక ప్రార్థన నిర్వహించి క్రిస్మస్ సందేశాన్ని అందజేశారు. పిల్లలు, పెద్దలు నూతన వస్త్రాలు ధరించి క్రీస్తు ఆలయాలను చేరుకుని ప్రార్థనలో పాల్గొని యేసు ప్రభువును ఆరాధించారు. యేసు క్రీస్తు బోధించే సన్మార్గంలో సర్వ మానవాళి పయనించాలని ఆకాంక్షిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక బోస్తరోడ్లోని టౌన్ చర్చి నందు, ఐతా నగర్ తెలుగు బాపిస్ట్ చర్చి నందు, పట్టణ పరిసర ప్రాంతాలను పలు క్రీస్తు ఆలయాలందు క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. క్రిస్మస్ ను పురస్కరించుకుని చర్చిలను, ప్రార్థనా మందిరాలను విశేష అలంకరణతో, ప్రత్యేక విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. నేను నడకనైనా కావేసినా కాకపోయినా ఏమి ఇచ్చినా సరే నేను వెళ్తానని చెప్తాను. నేను ఇందాక చెప్పాను కదా, నాకు కారు ఇచ్చారు దేవుడు అని. ఆ చర్చికి నా దగ్గర కారు అడ్వాన్స్ పెట్టాను, డబ్బులు లేకపోయినా సరే ఆ 34,000 ఇచ్చి చర్చికి జనరేటర్ ఇచ్చాను. ఇచ్చిన వారం రోజుల్లో ఆ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేశారు, ఇంకో ఫైనాన్షియల్ అరేంజ్ చేసిన బ్రదర్ మీరు వచ్చి కారు తీసుకెళ్ళవచ్చు. అలాంటి ఆశ్చర్యకారణాలు మీ జీవితంలో కూడా చేస్తాడు దేవుడు. దేవునికి ఇది అసాధ్యమని అనుకోవాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా మనం వెళ్ళి ఫలించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అది జ్ఞాపకం
పిలుచుకున్నాడు. తన పరిశుద్ధమైన పిలుపుతో మనం పిలుచుకున్నాడు కనుక మన హృదయాలను దేవుడికి అర్పిద్దాం. తెనాలి పట్టణ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతటా అందరూ ఏ భేదం లేకుండా ఏక మనసుతో సంతోషంగా జరుపుకుంటున్నటువంటి ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ అనుటలో ఆశ్చర్యమేమి లేదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననాన్ని అందరూ ఒక గొప్ప వేడుకగా చేసుకుంటున్నటువంటి తరుణంలో మరి ఈ ప్రత్యేక సమయం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం, ఆ గొప్ప దేవుడే శరీరధారిగా మరి భూమి మీదకు వచ్చారు అనగా ఆయన రాక దేవుడు మానవులమైనటువంటి మనలను ఎంతగా ప్రేమిస్తున్నారు అనేది మనకు వ్యక్తపరచబడుతుంది. దేవుడే కానీ మనుష్య రీతిగా ఈ భూమి మీదకు వచ్చారు కనుక ఆయన ప్రేమ మన ఎడల వ్యక్తపరుస్తూ ఉండగా ఆ దేవుని యొక్క ప్రేమకు అందరం పాత్రలమవుతూ మరి ఆయన సిద్ధపరిచిన ఆ సమాధానం, నెమ్మది, సంతోషాలు పొందుకునేవారుగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరి జీవితాల్లో సమాధానము, శాంతి, ప్రేమ, నమ్మకం కలిగి ఉండలాగిన దేవుని ప్రార్థిస్తూ మరొకసారి ప్రజలందరికీ క్రిస్మస్ శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ద సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ఐతానగర్ వారి తరఫున. స్థానిక ఐతానగర్లోని సాల్వేషన్ ఆర్మీ చర్చి నందు క్రీస్తు జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. క్రీస్తు జన్మ సర్వ మానవాళికి సంతోషకరమైనదని, సర్వ మానవాళిని పాపం నుండి రక్షించేందుకు సంతోషం, సమాధానం, ప్రేమను పంచడానికి లోకంలో ఉద్భవించాడని పాస్టర్ మేజర్ క్రీస్తు దాసు రాజకుమారిలు తెలిపారు. తొలుత చర్చి నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం పెద్దలు మాట్లాడుతూ లోక రక్షకుడైన యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను సాల్వేషన్ ఆర్మీ చర్చి నందు ఘనంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ శాంతి, సోదరభావాన్ని చాటే పండుగ నిలుస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు, గృహ సమితి స్త్రీలు, సంఘ సభ్యులు, సంఘ పెద్దలు జి రవికుమార్, పిల్లి కనకరత్నం, కె నరసింహారావు, ఆర్ ఆశీర్వాదం తదితరులు పాల్గొని ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ శాంతి కొరకు నేడు యేసుక్రీస్తు పుట్టెను. నేడు ప్రపంచమంతా పండగ చేసుకుంటున్నారు. అందరికీ అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు. స్థానిక 28వ వార్డు సుందరయ్య నగర్ నందు టీడీపీ నాయకులు రావి కృష్ణమోహన్, కోగంటి రోహిత్ల నేతృత్వంలో బుధవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్రులు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రిస్మస్ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తొలుత పాస్టర్ ప్రత్యేక ప్రార్థన నిర్వహించి క్రీస్తు సందేశాన్ని అందజేశారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ యేసు ప్రభు చెప్పిన శాంతి, దయ, కరుణ మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సెమీ క్రిస్మస్ వేడుకల నిర్వాహకులు ఘనంగా నిర్వహించిన అభినందనీయమన్నారు. క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరికి సంతోషం నింపాలని, అందరికీ మంచి చేకూరాలన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకలో పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళ్ళు వీరయ్య, పేరయ్య, రాజా, సంపత్, చంద్రం, పలువురు స్థానికులు పాల్గొన్నారు. క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు శకం నుండి ఆరంభమైన మనకు తెలిసినంత వరకు క్రీస్తు 2025 సంవత్సరాల నుండి క్రీస్తు నామం మీద ఈ ప్రపంచం నడుస్తుందంటే క్రీస్తు ఏ విధమైన మార్గాన్ని మనందరికీ చూపించాడు. మనందరం కూడా అదే మార్గంలో నడిచి క్రీస్తు ఏ విధైతే కరుణ, దయ చూపించాడు అందరి మీద అదే విధంగా ఉండి ప్రేమాల రాగాలతో ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మనందరూ ఆ విధంగా యేసుక్రీస్తు యొక్క దీవెనలు మన మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. రావి కృష్ణమోహన్ గారు, అట్లాగే మన యువ నాయకులు కోగంటి రోహిత్ గారి ఆధ్వర్యంలో, మన కళ్ళురాజా సారథ్యంలో ఈరోజు ఇక్కడ బ్రహ్మాండంగా ఈ వేడుకలు జరగటం చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుకలకి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు దీనికి మా నాయకులు కుద్దూస్ గారు కూడా అటెండ్ కావటం చాలా సంతోషం. ప్రజలందరికీ ఆ యేసు ఎట్లా కరుణ, దయ చూపారో అట్లా కరుణ, దయ చూపుతూ అందరూ
కలిసి మెట్టుగా ఈ పండగను చేసుకోవటం. మరి శకం క్రీస్తు పుట్టిన తర్వాత క్రీస్తు శకము, క్రీస్తు పుట్టక ముందు క్రీస్తు పూర్వం అనే ఒక విడిగా మరి క్రీస్తు జన్మంతో స్టార్ట్ అయింది. మరి క్రీస్తు వారు 33.5 సంవత్సరాలు మరి భూలోకంలో జీవించారు. 33.5 సంవత్సరాలు ఒక సాధారణమైన వ్యక్తిగా జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేశారు. మరి అట్లాంటి గొప్ప మరి ఎన్నో మరి ఆయన జన్మే ఒక సాధారణంగా పశువుల పాకలో జన్మించారు. మరి ఆ విధంగా మరి మానవ కొరకు ఈ లోకానికి వచ్చారు. మన తెలుగుదేశం పార్టీ నాయకులు కల్లు వారాది, అట్లాగే పేరయ్య, కల్లు రాజా, ఉమ్మడి సంపత్, చంద్రం గారు ఇలా పలువురు నాయకులు కలిసి ఇక్కడ ఏర్పాటు చేసిన కేక్ కటింగ్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే మన క్రీస్తు వారు పుట్టి 2020 సంవత్సరాలు అయింది. ప్రపంచవ్యాప్తంగా మనం క్రిస్మస్ పండుగ కులమతాలకు అతీతంగా చేసుకుంటాం. పిల్లలు చాలా ఆహ్లాదకరంగా చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇట్లాంటి కార్యక్రమంలో పూర్ణచంద్ గారిని, నన్ను, చిన్ని గారిని, కుద్దూస్ గారిని పిలిచి మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. స్థానిక బోస్ రోడ్డు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ కార్యాలయంలో ప్రముఖ వైద్యులు మేజర్ కాకుమాను ఉళ్ళక్కి వర్ధంతిని బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కె ప్రభావతి డాక్టర్ ఉళ్ళక్కి స్మారక బంగారు పథకాన్ని తెనాలి శాఖ ప్రతినిధులు ప్రదానం చేశారు. తొలుత డాక్టర్ ఉళ్ళక్కి చిత్రపటానికి ఐఎంఏ ప్రతినిధులు, సభ్యులు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో వక్తలు డాక్టర్ ఉళ్ళక్కి సేవలను కొనియాడారు. వైద్య సేవలు ఆయన చేసిన సేవలు స్ఫూర్తిగా నిలిచాయని పేర్కొన్నారు. ఇక తెనాలి ప్రాంతానికి చెందిన డాక్టర్ ఉళ్ళక్కి వైద్య రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని, ఆయన స్మారక బంగారు పథకాన్ని విజయవాడకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రభావతికి ప్రదానం చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షులు డాక్టర్ కె శ్యాంప్రసాద్, కార్యదర్శి డాక్టర్ జి కోటేశ్వర ప్రసాద్, డాక్టర్ జి రవిశంకర్, డాక్టర్ టి అఖిలేష్, డాక్టర్ కె అనిల్ కుమార్, డాక్టర్ జి నరసింహారావు, డాక్టర్ పి ఉమామహేశ్వరరావు, డాక్టర్ కె రమేష్ బాబు, డాక్టర్ జేవి సుబ్బారావు, డాక్టర్ విశ్వమోహన్ రావు పలువురు సభ్యులు పాల్గొన్నారు. Some people think quality of life is only good wealth, good health. It is not. Key aspects of the definition. Quality of life is highly personal. A disabled person might report high quality of life because he can be independently, while a healthy person who is dissatisfied with his job might report a low one. So the individual's own perspective is paramount there to take it definition of quality of life. Multi-dimensionality encompasses various domains of life including physical health, psychological, social relationships and environmental factors, not just one factor. చాలా ప్రఖ్యాతమైన స్పీకర్స్ని సెలెక్ట్ చేసి ఇండియా మొత్తం మీద ఇక్కడికి పిలిచి వారి ద్వారా వాళ్ళ నాలెడ్జ్ని మన తెనాలి ఐఎంఏ డాక్టర్స్ పొందాలని కండక్ట్ చేస్తున్నాము. అట్లానే ముఖ్యంగా డాక్టర్ మేజర్ కాకుమాని ఉళ్ళక్కి గారు తను ఆస్తి అంతా దాన ధర్మాలకి వినియోగించారు. అతనికి సంతానం లేకపోవటం వలన ఇప్పుడు తెనాలి ఐఎంఏ బిల్డింగ్ని ఆయన ఓన్ ఆస్తి అది తెనాలి ఐఎంఏకి డొనేట్ చేశారు. ఐఎంఏ యొక్క సిఎంఈస్ కానీ యాక్టివిటీస్ కానీ అన్నీ కండక్ట్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. గుంటూరు, విజయవాడ వాళ్ళు కూడా ఓన్ ఐఎంఏ వాళ్ళ స్థలం లేదండి. సో ఇది ఒక తెనాలిలోనే మనకి డాక్టర్ మేజర్ కాకుమాన్ ఉళ్ళక్కి గారు ఆయన ఇవ్వబట్టి ఆ స్థలంలో ఈ చిన్న బిల్డింగ్ కట్టి ఆయన చాలా పెద్ద స్థలం సెంటర్ ఆఫ్ ద టౌన్లో ఉన్నదండి, చాలా విలువైనది. అలాంటిది ఆయన చేశారంటే ఆయన దాతృత్వం తెలుస్తుంది. డాక్టర్ అయి ఉండి ఆయన స్వార్థపడం లేకుండా జ్ఞానానికి నెక్స్ట్ తరాలకి అది పాస్ అవుతూ ఉండాలని ఆయన చాలా ముందు చూపుతో ఇవ్వటం జరిగింది. ఇవాళ డాక్టర్ ప్రభాదేవి గారిని ఇన్వైట్ చేసాం. ఆ గోల్డ్ మెడల్ ఒరేషన్ కాకుమాని ఉళ్ళక్కి గారిది ఆమెకి ఆ లెక్చర్ ఇవ్వటానికి ఇవాళ మేము ఆహ్వానించాం. ఆమె గారు కూడా వచ్చారు. పాపం ఆమెకి వేరే సోషల్ ఇష్యూస్ కూడా మా మనవిని మన్నించి మళ్ళీ వచ్చి మాకు టాక్ ఇస్తున్నారు. ఇవాళ ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే శాశ్వత విలువలను అందించిన యేసుక్రీస్తు సందేశం ఎప్పటికీ మార్గదర్శకమని, క్రీస్తు బోధనలను ఆయన చూపిన పాటలను అంతా అనుసరించాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు.
నియోజకవర్గ కేంద్రమైన వేమూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని పార్టీ శ్రేణులతో కలిసి ఆయన కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే ఆనందబాబు వేమూరులోని సాల్వేషన్ ఆర్మీ చర్చ్ ఏఈఎల్సీ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ ప్రార్థన కూడికలో పాల్గొన్నారు. పార్టీ వాలంటీర్ల సమన్వయంతో క్రైస్తవ సోదరులకు స్వీట్ ప్యాకెట్లు, చాక్లెట్లు, క్రిస్మస్ కేకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, క్షమ, సేవ మార్గాన్ని అనుసరించినప్పుడే సమాజంలో నిజమైన శాంతి నెలకొంటుందని పేర్కొన్నారు. చెడును విడిచి మంచిని పంచిన వారి హృదయాల్లోనే ఆయన నివసిస్తాడన్న సందేశాన్ని గుర్తు చేశారు. క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా శాంతి, సోదరభావాన్ని చాటే మహత్తర పండుగగా నిలుస్తోందని తెలిపారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, పార్టీ నాయకులు మన్నేపసి, నరహరి ప్రసాద్, బండారు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. నేను కూడా ఈ వేడుకలకు హాజరవడం చాలా ఆనందంగా ఉంది. మీరందరూ ఈ పర్వదినాన్ని ఎంతో భక్తి ప్రపత్తులతో సంతోషంగా క్రీస్తు యేసు జననాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. ప్రపంచం అంతా అత్యధిక శాతం ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రపంచంలోని దేశాల్లో అత్యధిక దేశాలు కోటాను కోట్ల మంది ప్రజలు యేసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటూ ఆనంద డోలికల్లో ఈరోజు పరవశిస్తూ ఉన్నటువంటి రోజు. ఒక నెల రోజుల నుంచి భారతదేశంలో కంటే కూడా ఇతర దేశాల్లో చాలా బ్రహ్మాండంగా క్రీస్తు పుట్టుకని ఆస్వాదిస్తూ ఆహ్వానిస్తూ వేడుకలు జరుగుతాయి. యేసుక్రీస్తు జన్మదినం క్రైస్తవ విశ్వాసులుగా దేవుని కుమారుడు మనుషుడిగా జన్మించి ఈ లోకానికి వచ్చి పాపపంకిలమైనటువంటి జాతిని పరిరక్షించి మన కోసం శిలువ మరణం పాలయ్యాడని చెప్పి నమ్మే క్రైస్తవ విశ్వాసులు, అదేవిధంగా ప్రపంచంలో ఉన్న మానవాళంతా కూడా క్రీస్తుని విశ్వసించేటటువంటి పరిస్థితులు ప్రత్యేకంగా మన కాలమానం ద్వారా అర్థమవుతూ ఉంటుంది. అటువంటి గొప్ప దేవాతి దేవుడైనటువంటి యేసు ప్రభు జన్మదినోత్సవం, ఆయన చూపించినటువంటి ప్రేమతత్వం, సహనం, క్షమాగుణం కలిగి అందరం కూడా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఆయన చేసిన ప్రతి ఒక్క బోధన, ఆయన చూపించిన ప్రతి మార్గం, అది ఒక మతంగానే చూడక్కర్లా, క్రీస్తు యేసు మానవాళికి చూపించిన మార్గం క్రైస్తవ్యం. ఆ మార్గం ఆచరిస్తే ప్రపంచ మానవాళంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. ఎటువంటి కక్షలు కార్పణ్యాలు లేకుండా ప్రశాంతంగా జీవితం సాగిపోవడానికి ఆయన మార్గాన్ని సుగమం చేయడానికే ఈ ప్రపంచానికి వచ్చాడు. పాపభయంకరమైన జాతిని మేలుకొల్పడానికి త్యాగం చేసి శిలువ మరణం పాలైనటువంటి యేసుక్రీస్తు జీవితం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో స్వతంత్ర సమరయోధులు దివంగత కల్లూరి తులసమ్మ 115వ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని తులసమ్మ విగ్రహానికి శాఖమూరి తిమ్మానాయుడు ఆధ్వర్యంలో గ్రామస్తులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు, వికలాంగులకు అల్పాహారం అందజేసి దుప్పట్లు పంపిణీ చేశారు. దేశం కోసం సర్వశక్తిని వడ్డీ పౌరుబాట్లు ఇతరులకు స్ఫూర్తిగా నిలిచిన తులసమ్మను స్మరించుకోవడం మనందరి బాధ్యతని, భావితరాలు ఆమె గురించి తెలుసుకోవాలని పలువురు గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ఆమె జయంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో పాలడుగు సురేంద్ర, జాస్తి నరేంద్ర, కొడాలి పూర్ణచంద్రరావు, సుబ్బారావు, రాంబాబు, పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఇట్లాంటి వారిని మనం మన శాఖమూర్తి తిమ్మానాయుడు గారు లాంటి వాళ్ళు గుర్తుపెట్టుకుని ప్రతి సంవత్సరం ఆమెని జయంతి, వర్ధంతి వేడుకలు జరపడం ఆయన గొప్పతనానికి నిరసనగా నేను భావిస్తున్నాను. ఏది ఏమైనా కానీ ఇట్లాంటి ఆమె మా పెదరావులో పుట్టినందుకు మేమందరం చాలా గర్విస్తున్నాం. మన గ్రామ నివాసి ఆడపడుచు కల్లూరి తులసమ్మ గారు ఇవాళకి 115వ జయంతి పుట్టినరోజు జరుపుకుంటున్నాము. ఆమె యొక్క త్యాగ నిరతి, ఆమె యావదాస్ని కోట్లాది రూపాయలు విలువ చేసి ఆస్తిని కూడా త్యాగం చేసి ఆమె సవతి సంతానానికి కూడా పెళ్ళిళ్ళు ఇత్యాది కార్యక్రమాల బాధ్యతలు కూడా తనే తీసుకున్నది. ఆమె పెదరావూరు గ్రామంలో పుట్టి మాపూరు గ్రామం వెళ్ళి కొద్ది కాలం వైవాహిక జీవితంలో ఉండి అలాంటి మనిషి జీవించిన కాలంలో మేము జీవించి ఉంటాం పూర్వ జన్మ.
భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు కడియాల నందకిషోర్ ఆధ్వర్యంలో తెనాలి మండలం అంగలకుతురు గ్రామంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. అట్లే రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భారీగా జనసందోహంతో తరలి వెళ్లారు. కూటమి పార్టీల నాయకులు మరియు ప్రజలు అటల్ బిహారీ వాజ్పేయికి శత జయంతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆనాడు ఒక్క ఓటుతో ప్రభుత్వం కోల్పోతున్నా కూడా ఎటువంటి ప్రలోభాలకు లోను కావకుండా రాజ్యాంగ విలువలకు లోబడి ప్రధాని పదవిని త్యజించిన త్యాగశీలి వాజ్పేయిని కొనియాడారు. ఆ పిమ్మట జరిగిన ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో పోరాడి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భారతదేశ అభివృద్ధికి ఆయన బాటలు వేశారని అన్నారు. సుపరిపాలన ద్వారా వాజ్పేయి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పార్టీ నాయకులు అలపర్తి రాఘవయ్య, సూర్యదేవర బుల్లయ్య, ముక్కామల మల్లికార్జునరావు, కనగాల హరి మరియు భారతీయ జనతా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అట్లే రూరల్ మండలాల గ్రామాల నుండి 10 బస్సుల్లో కూటమి నాయకులు ప్రజలు అమరావతి రాజధాని వెంకటాయపాలెం గ్రామంలో నేడు వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తరలి వెళ్లారు. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో మండల కేంద్రమైన దుగ్గిరాల్లోని రక్షణ సైన్యం చర్చి నందు గత నెల రోజులుగా ప్రార్థనలు జరుగుతున్న నేపథ్యంలో గురువారం క్రిస్మస్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన దుగ్గిరాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రక్షణ సైన్యం చర్చిలో నెల రోజులు ఆరాధనలు జరుగుతూ పండుగ రోజున యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను జరిపారు. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ఆయన దీవెనలు అందరికీ ఉండాలని, అనేక మందికి ఆయనపై విశ్వాసం కలగాలని కోరుకుంటున్నట్లు దుగ్గిరాల రక్షణ సైన్యం చర్చి ఫాస్టర్ మేజర్ ఇజ్రాయిల్ చెప్పారు. దుగ్గిరాల్లోని రక్షణ సైన్యం చర్చిలో సేవాస్థానంలో నవంబర్ 25వ తేదీ నుండి ప్రతిరోజు ఆరాధన చేస్తున్నారు. ఎన్ఏ యూత్ సభ్యులు, సంఘ పెద్దలు, సంఘస్థుల సహకారంతో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఈ రీతిగా మా పెద్దలు, మా సంఘస్థులు, ఎస్ఏ యూత్ వారు కలిసి మరి చక్కగా ఈ స్టార్ని ఏర్పాటు చేస్తున్నారు. సంవత్సరానికి ఒక మోడల్ స్టార్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మా యొక్క దుగ్గిరాల సేనస్థానంలో ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా దాతల సహకారంతో, సంఘస్థుల సహకారంతో మరి ఈ రీతిగా చక్కగా ఆర్భాటం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు జన్మదినాన్ని బాగా ఆర్భాటంగా జరుపుతూ ఆయన యొక్క దీవెనలు అందరికీ కలగాలని, ఆయన యందు అనేక మందికి విశ్వాసం కలగాలని, అనేక మంది రక్షింపబడాలని, అనేక మంది విమోచింపబడాలని ఆయన యొక్క జన్మదినాన్ని ఈ రీతిగా జరుపుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తుంది అని అంటే ఈ యూత్ కుర్రవాళ్ళు, చాలామంది కుర్రాళ్ళు పనులు మానుకుని కష్టపడి దేవుని కార్యక్రమాలు చాలా ఘనంగా చేయాలని ఆశతో ఎంతో శ్రమపడి ధనాన్ని వెచ్చించి ఈ విధంగా ప్రతి సంవత్సరం చేస్తున్నందుకు వాళ్ళందరికీ సంఘ పెద్దల తరపున, సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ శుభాలు అందరికీ నిండుగా మెండుగా జరగాలని అందరికీ శుభాలు తెలియజేస్తూ, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు చూపిన మార్గంలో ప్రజలందరూ పయనించాలంటూ పాస్టర్లు ఇచ్చే సందేశాల నడుమ దుగ్గిరాల మండల గ్రామాల్లో క్రిస్మస్ పండుగ వేడుకలను అంబరాన్నంటేలా ఘనంగా నిర్వహించారు. గురువారం క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మండల గ్రామాల్లోని ప్రార్థనా మందిరాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. వాడవాడలా చర్చిల వద్ద పాస్టర్లు యేసుక్రీస్తు పుట్టుక ప్రాముఖ్యతను వివరిస్తున్న పవిత్ర బైబిల్ వాక్యాలను వివరించారు. దుగ్గిరాల, చిలువూరు, పెనుమూలు, తుమ్మపూడి, రేవేంద్రపాడు, పెదకొండూరు, గొడవర్రు, చుక్కపల్లివారిపాలెం, శృంగారపురం తదితర గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలు అంబరానంటేలా ఘనంగా నిర్వహించారు. బుధవారం రాత్రి యేసుక్రీస్తు జన్మదినోత్సవం సందర్భంగా క్రిస్మస్ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆయా గ్రామాల్లోని చర్చిల వద్ద క్రిస్మస్ ప్రత్యేక కూడిక ప్రార్థనలు నిర్వహించారు. యేసుక్రీస్తు పుట్టిన పవిత్ర రోజు ఆనందకరమైన రోజని, ప్రతి ఒక్కరూ తోటివారి పట్ల కృతజ్ఞత, ప్రేమను కలిగి ఉండాలని, లోకరక్షకుడు, కరుణామయుడు అయిన క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని పాస్టర్లు వివరించారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నదే యేసుక్రీస్తు బోధనల సారాంశమని, ప్రేమ, శాంతి ద్వారా ఏదైనా సాధించవచ్చని యేసుక్రీస్తు ఆచరించి చూపారని అన్నారు. యేసుక్రీస్తు బోధనలు నేటి యువత ఆదర్శంగా తీసుకొని ప్రభు ఆజ్ఞలను అనుసరించాలని అన్నారు. దీంతో గ్రామాల్లో క్రిస్మస్ పండుగ వేడుకలు అత్యంత ఆనందంగా జరుపుకున్నారు. మానవుల యొక్క తోడు ఎంతవరకు అనంటే కొంతవరకే. అంటే వారు మరి నీకంటే ముందుగా ఒకవేళ వెళ్ళిపోతే నీకప్పుడు తోడు ఎవరుంటారు? నీ ఇంట్లో వారిని నువ్వు నమ్మబాకు. నాకేం పర్వాలేదు, నాకు స్నేహితులు ఉన్నారు, నా ఇంట్లో వారు లేకపోయినా తోడు అనుకున్నావనుకోండి, నీ స్నేహితుడైనా నీ స్నేహితురాలైనా నీకన్నా ముందు వెళ్ళిపోతే నీకు తోడు ఎవరుంటారు? నీతో కూడా ఉంటాను అని సెలవిచ్చిన దేవాది దేవుడు ఒక్కరే, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు
అయినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి ఆయన ఈ లోకములో ఉన్నటువంటి వారందరికంటే కూడా గొప్పవాడని వాక్యము మనకు సెలవిస్తా ఉన్నది. వసతి గృహంలోని విద్యార్థులకు దాతలు అందించే సహాయ సహకారాలు గుర్తుంచుకొని భవిష్యత్తులో మీరు కూడా ఉన్నతికి చేరి ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని ఆమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం మోపరి గ్రామం ఏఆర్సీ హాస్టల్ విద్యార్థి శ్రేయస్సు కోరి కొల్లూరు మండలం తిప్పలకట్ట గ్రామానికి చెందిన పల్లెకొండ సుందరరావు వర్ధంతి పురస్కరించుకొని ఆయన కుమారుడు రాజు లావణ్య దంపతుల ఆర్థిక సహకారంతో 40 మంది విద్యార్థులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా గురువారం మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అమృతలూరు మాజీ సర్పంచ్ కూచిపూడి సతీష్ కుమార్ చేతుల మీదుగా నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ వసతి గృహంలోని విద్యార్థులందరూ ఐక్యతగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ ఆదరణ అభిమానం కలిగి ఉండాలన్నారు. మా మిత్ర బృందం తరపున నెలకు 6 సేవా కార్యక్రమాలు, సంవత్సరానికి 2000 మందికి దాతల సహకారంతో 10 లక్షల రూపాయల వ్యయంతో సేవా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పల్లెకొండ అనుష, రాజు, కంచెల జేమ్స్, కీర్తి, పార్టీ రత్నబాబు, చిక్కాలి శ్రీకాంత్, నామితోటి సన్నీ, దోసరి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. 5వ వర్ధంతి సందర్భంగా మీ అందరికి కూడా బట్టలు ఇవ్వాలని చెప్పి రాజుగారు వారి దంపతులు వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకుని మా చేతి మీద ఇప్పించడం మా అదృష్టం. మరి ఇంత మంచి కార్యక్రమం చేయటం కూడా మరి మా అదృష్టంగా భావిస్తున్నాం. రాజుగారు మాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా మరి మీ అందరికీ సేవ చేస్తూ మరి ఈ గ్రామంలో మాకు సంబంధించి ఏ మంచి కార్యక్రమం ఐ క్యాంపులు కానీ లేకపోతే ఇంకా పేదల బట్టలు కానీ అటువంటివి కూడా చెప్తే మరి దగ్గరుండి మరి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. మరి మాకు కూడా మీతో పాటు మా చేసే సేవా కార్యక్రమాలకి మరి మేము ప్రతి సంవత్సరం 2000 మందికి చేస్తుంటాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతాంగానికి అండగా నిలిచిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. యేసుక్రీస్తు చూపిన సన్మార్గంని ప్రతి ఒక్కరూ అనుసరించాలి. ఇమ్మాన్యుయల్ ప్రార్థన గోపురం నిర్వహించిన క్రిస్మస్ వేడుకలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్. పట్టణ పరిసర ప్రాంతాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. కుంచువరం శ్రీ వారాహి అమ్మవారి ఆలయం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ది కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ గౌరవాధ్యక్షులు బిఎల్ కాంతారావు, చైర్మన్ చక్రధర చౌదరి. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.